ఫస్ట్ది మాకు మీరు పింఛన్లు ఇస్తున్నారు, ఇంకా మా పింఛన్లు 4000 పింఛన్లు చేయలేదని. అవునా? ఇంకోటి ఎలక్షన్లకు ముందు మహిళలందరికీ 2500 ఇస్తున్నారు, ఏడిపోయినాయి 2000. అవునా? మీరు మంచిగా ఉంది కదా. మీరందరూ కూడా ప్రజా పాలనల కొత్త దరఖాస్తులు చేసుకున్నారా? చేసుకున్న వాళ్ళు జరగా చేతులు లేకుండా ప్రజాపాలన దరఖాస్తులు అందరు చేసుకున్నారు కదా. ఓకే, కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు కదా. ఒక్క తెల్ల రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు ఇచ్చిండా? 10 ఏళ్ళలో ఒక్కరికన్నా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు చేయలేకుంటారు. రావాలి కాదు వాయమ్మ, వచ్చిన వాళ్ళు ఎవరికి రాలే కదా. సరే, నరేంద్ర మోడీ ఒక్కరికన్నా రేషన్ కార్డు ఇచ్చిందా? కొత్తగా ఇయ్యలే కదా. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే తల్లి, పెన్షన్ రావాలన్నా వినాలి తల్లి, ఇదో మీకోసమే మాట్లాడుతున్నాను. పెన్షన్ 4000, ఇప్పుడు 2000 వస్తున్న పెన్షన్ 4000 కావాలన్నా, కొత్తగా మహిళలకు 2500 పెన్షన్ రావాలన్నా ఫస్ట్ రేషన్ కార్డు ఉండాలి. అవునా? రేషన్ కార్డు లేని పెన్షన్ రాదు. అందుకే రేవంత్ రెడ్డి ఏం ఆలోచన చేసిందంటే, ఫస్ట్ మీ దగ్గర అప్లికేషన్లు తీసుకొని మీకు అందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డు ఇవ్వాలి. మీకు రేషన్ కార్డు ఇచ్చినాక రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు 2000 ఎవరెవరు అయితే వితంతువులు వృద్ధులకు పెన్షన్ వస్తుందో వాళ్ళకి 4000 పెన్షన్ ఇస్తూ మహిళలందరికీ 2500 పెన్షన్ ఇవ్వాలనే మీ దగ్గర ఆ ఫారాలు తీసుకున్నారు, సంతకాలు పెట్టి మీరు ఇచ్చారు. అవన్నీ కూడా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. ఈ పార్టీకి మీకు కొత్త రేషన్ కార్డులు వచ్చేవి, పెన్షన్లు వచ్చాయి. కానీ అనుకోకుండా మన జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. అవునా? మీకు తెలుసు కదా, కోడ్ వచ్చింది. ఎంపీటీసీ ఓట్లు వేసింది కదా, ఆ కోడ్ వచ్చింది కాబట్టి మీకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి. కొత్త రేషన్ కార్డులు ఇస్తారు, రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తారు. ఇదొక. ఇంకోటి మీకున్న డౌట్ ఏంటంటే, సిలిండర్ 500కి ఇస్తున్నారు కదా, ఇంకా ఇస్తలేరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 400 ఉండేనా తల్లి సిలిండర్? ఉండేనా? కేంద్రంలో బీజేపీ వచ్చినాక 400 1200 అయింది. అవునా? అయిందా 1200? ఇప్పుడు మళ్ళీ మీరు అందరూ చేయకూడదు ఓటేసినమాట. ఓటేస్తే శంకర్ అన్న ఎమ్మెల్యే అయింది. ఈయనకు ఒక ఓటు వచ్చింది, మీరు ఈయన ఓటేస్తే ఇది ఎమ్మెల్యే ఓటు. ఆ ఎమ్మెల్యే ఓటు పోయి హైదరాబాద్ వేస్తే ఎవరు ముఖ్యమంత్రి అయినరు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినరు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏం చేసిండ్రు? అదే నా మహిళా తల్లులకు 1200 ఈ బీజేపీ వాళ్ళు కూగురుతో చేసిండ్రు, ఇబ్బంది అవుతుంది కదా, వాళ్ళకి 500కే సిలిండర్ ఇవ్వాలని సిలిండర్ పథకం ప్రారంభించారు. సిలిండర్ పథకమే కాకుండా పేదోళ్ళందరికీ కూడా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇవ్వాలని కరెంటు ఫ్రీ ఇచ్చారు. అయితే మీరు అనొచ్చు, మాకు బిల్లులు వస్తున్నాయి కదా, మాకు సిలిండర్ ఇంకా ఇస్తలేరు. రాష్ట్రంలో ఉన్న మీకు అన్ని జిల్లాలకు వస్తున్నాయి సిలిండర్, కరెంటు. కానీ ఈడ కూడా ఇచ్చుడు స్టార్ట్ చేసినాక ఏం చేసిండ్రు? పువ్వుగుర్తో కంప్లైంట్ చేసిండ్రు. For more videos like this, subscribe Big TV channel.